ఒకరోజు నువ్వు నిద్రపోతున్నావు. చుట్టూ నిశ్శబ్దం. ఏమీ వినిపించదు, ఏమీ కనిపించదు. కానీ ఆకాశంలో నిన్ను చూసే కళ్ళు ఉన్నాయి. అవి మనుషులు కావు, అవి డ్రోన్స్. ఇవి సాధారణ కెమెరాలు కావు, ఇవి వేటగాళ్ళు. నిశ్శబ్దంగా వచ్చి చూసి గమనించి ఒక్క క్షణంలో దాడి చేస్తాయి. ఇది యుద్ధం కాదు, ఇది ఒక కొత్త వేట. ఇప్పటి వరకు మనం చూసింది సైనికులు, తుపాకులు, బాంబులు, రక్తం, శబ్దం, గందరగోళం. కానీ ఇప్పుడు ఏ శబ్దం లేదు, ఏ హెచ్చరిక లేదు. ఒక చిన్న మెషిన్ నీ మీద ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. నువ్వు చూసేలోపే అది నిన్ను గుర్తిస్తుంది. నీ ముఖం, నీ కదలికలు, నీ శ్వాస కూడా. ఒక్క సిగ్నల్, ఒక్క కమాండ్ చాలు. ఒక చిన్న డ్రోన్ వేల మందిని చంపగలదు. ఇది ఫ్యూచర్ కాదు, ఇది ఇప్పుడే జరుగుతోంది. ప్రశ్న ఏంటంటే, డ్రోన్ యుద్ధం ఒకరోజులోనే ప్రారంభం కాలేదు. ఇది మెల్లగా, చాలా సైలెంట్గా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు యుద్ధమంటే సైనికులు, ట్యాంకులు, గన్స్, ముందు ముందు పోరాటం, శబ్దం, అల్లర్లు, గందరగోళం. కానీ ఇప్పుడు ఒక చిన్న రిమోట్ కంట్రోల్ మెషిన్ యుద్ధాన్ని పూర్తిగా మార్చేసింది. మొదటగా డ్రోన్స్ ని సర్వేలెన్స్ కోసం మాత్రమే వాడేవారు. శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి, ఆకాశం నుండి నిశ్శబ్దంగా గమనించడానికి. విజువల్ క్యూ, డ్రోన్ స్లోలీ స్కానింగ్ ఏరియా. కానీ అది అక్కడే ఆగలేదు. కొద్ది కొద్దిగా అదే డ్రోన్స్ కి ఆయుధాలు అమర్చారు. విజువల్ క్యూ, డ్రోన్ ఫ్లయింగ్, మిసైల్ డ్రాప్, ఎక్స్ప్లోజన్. ఇప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు, దూరంలో ఉన్న లక్ష్యం ఒక్క క్షణంలో మాయమవుతుంది. ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారింది. డ్రోన్ యుద్ధం అంటే కేవలం దాడి కాదు, అది ఒక ఇన్విజిబుల్ థ్రెట్. నీకు కనిపించదు, నీకు వినిపించదు, కానీ అది ఎప్పుడైనా దాడి చేయగలదు. నువ్వు సేఫ్. ఇటీవల జరిగిన యుద్ధాలలో డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న డ్రోన్స్ పెద్ద పెద్ద ట్యాంకులను నిమిషాల్లోనే ధ్వంసం చేశాయి. ఒకప్పుడు పవర్ఫుల్ అనుకున్న ఆయుధాలు ఇప్పుడు దాదాపు పనికిరానివిగా మారుతున్నాయి. లక్షల డాలర్లు ఖర్చు చేసి నిర్మించిన ట్యాంక్ ఒక చిన్న డ్రోన్ ముందు అసహాయంగా నిలుస్తోంది. ఇది చూస్తే ఒక విషయం క్లియర్: యుద్ధం ఇప్పుడు టెక్నాలజీ చేతిలో ఉంది. మనుషులు సెకండరీ అయిపోతున్నారు. ఇప్పుడు పోరాటం సైనికుల మధ్య కాదు, మెషిన్స్ మధ్య జరుగుతోంది. ప్రశ్న ఒక్కటి: ఈ యుద్ధాన్ని ఎవరు నిజంగా నియంత్రిస్తున్నారు? ఒక డ్రోన్ కాదు, 100 డ్రోన్స్ ఒకేసారి దాడి చేస్తే ఇదే స్వామ్ అటాక్. ఒక స్వామ్ లో ఉన్న డ్రోన్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. వాటికి ఒకే లక్ష్యం, ఒకే కమాండ్. ఒకటి డిస్ట్రాయ్ అయితే ఇంకొకటి వెంటనే రీప్లేస్ అవుతుంది. ఇది కేవలం సంఖ్య కాదు, ఇది కోఆర్డినేషన్. నీపై 100 కళ్ళు ఒక్కసారిగా ఫోకస్ అవుతాయి. ఒక్కసారి దాడి ప్రారంభమైతే దాన్ని ఆపడం దాదాపు అసాధ్యం. ఇది అన్స్టాపబుల్ అనిపించే కారణం ఇదే. ఇది భవిష్యత్తు కాదు, ఇది ఇప్పటికే ప్రారంభమైంది. మరింత ప్రమాదకరంగా మారబోతోంది. ప్రశ్న ఏంటంటే, ఈ స్వామ్ ని ఎవరు ఆపగలరు? ఇప్పటి వరకు డ్రోన్స్ ని మనుషులే కంట్రోల్ చేశారు. ఎవరు టార్గెట్, ఎప్పుడు అటాక్ అన్నీ మన చేతుల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు AI వస్తోంది. అంటే డ్రోన్ తన టార్గెట్ ని తానే డిసైడ్ చేసుకుంటుంది. ఇది కేవలం ఆటోమేషన్ కాదు, ఇది డిసిషన్ పవర్ షిఫ్ట్. ఇప్పుడు ప్రశ్న, ఎవరు కాల్చాలి అని మనిషి కాదు, ఒక మషీన్ నిర్ణయిస్తుంది. ఇది డేంజరస్, ఎందుకంటే కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. మషీన్ డిసిషన్ తీసుకుంటుంది. అది తప్పు చేస్తే, అది ఎవరో తప్పుగా గుర్తిస్తే, ఒక్క చిన్న ఎర్రర్, ఒక్క తప్పు డిసిషన్, పరిణామం తిరిగి మార్చలేనిది. ఇది ఫ్యూచర్ కాదు,
ఇది ఇప్పటికే ప్రారంభమైంది. ప్రశ్న ఒక్కటే, మనిషి కంట్రోల్ కోల్పోతున్నాడా లేక మషీన్ కంట్రోల్ తీసుకుంటుందా? ఇప్పటి వరకు డ్రోన్స్ ని మనుషులే కంట్రోల్ చేశారు. డ్రోన్ యుద్ధంలో ఎక్కువగా బాధపడేది సివిలియన్స్. ఎందుకంటే ఇక్కడ పొరపాటుకి అవకాశం ఉంది. డ్రోన్ ఒక టార్గెట్ ని గుర్తిస్తుంది, కానీ ఆ గుర్తింపు తప్పు కావచ్చు. ఒక చిన్న మిస్టేక్, ఒక తప్పు సిగ్నల్ చాలు నిజమైన శత్రువు కాకుండా నిరపరాధులు లక్ష్యంగా మారిపోతారు. ఇక్కడే సమస్య. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక మోరల్ క్రైసిస్. టెక్నాలజీ రోజురోజుకి స్ట్రాంగ్ అవుతోంది, కానీ మన డెసిషన్స్, మన బాధ్యత మెల్లగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ట్రిగ్గర్ నొక్కేది మనిషి, ఇప్పుడు ఒక మిస్టేక్కి బాధ్యత ఎవరిది? ఒక ప్రశ్న, మనుషులు అవసరం లేకుండా పోతారా? డ్రోన్స్, ఏఐ, ఆటోమేషన్ ఇవి కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఆ ప్రపంచంలో మనిషి స్థానమేమిటి? నిర్ణయాలు మిషన్స్ తీసుకుంటే, యుద్ధాలు మిషన్స్ చేస్తే మనిషి కేవలం ఒక స్పెక్టేటర్గా మిగిలిపోతాడా? ఇది సేఫ్ ప్రపంచమా లేక డేంజరస్? ఎందుకంటే కంట్రోల్ మెల్లగా మారుతోంది, మన చేతుల నుండి మిషన్స్ చేతుల్లోకి. ఇది అభివృద్ధి అనాలా లేక మనమే మనల్ని రిప్లేస్ చేసుకుంటున్నామా? చివరికి ఈ ప్రశ్న మిగులుతుంది, టెక్నాలజీ మన కోసం పనిచేస్తుందా లేక మనమే టెక్నాలజీ కోసం మారుతున్నామా?